బ్రతికి ఉన్న దీప కడుపులో బిడ్డ, ఫలించిన దశరథ హోమం, ఆనందంలో కాంచన. మరి అసలు ఈ మిరాకిల్ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది జోష్నైతే. ఏంటి గ్రాని, ఏం జరుగుతుంది? ఏమోనే, నాకే తెలియడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతమైతే. దీప హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే, బాగానే ఉంది డాక్టర్ అని చెప్పేసి దీప అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి, ఇప్పుడు అందరికీ బాగానే ఉన్నట్టే కదా, డిశ్చార్జ్ చేస్తారా డాక్టర్ అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటాడు. అవును డాక్టర్, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు వీళ్ళని అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక్కడ దశరథ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీప కడుపులో బిడ్డ గురించి. దాస్ కూడా పాపం బిడ్డని కోల్పోయారని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఈలోగా ఇక్కడ చూస్తే కాంచన అయితే మాత్రం హాస్పిటల్కి ఎవరు వెళ్ళలేదు. కార్తీక్, దీప మాత్రమే వెళ్ళారు. వదినకి కూడా ఆపరేషన్ అయితే అయిపోయిందంట. వదిన ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పేసి ఇంక నాకు ఫోన్ చేసి నాన్న చెప్పారు అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. ఏంటి కాంచన, కనీసం ఆసుపత్రికి వెళ్ళి చూడాలి కదా. నువ్వు దీపకి అత్తగారివి, కార్తీక్ తల్లివి కదా. నువ్వు లేకపోతే ఎలా వెళ్ళమంటారండి? హాస్పిటల్కి ఎలా వెళ్ళగలను నేను వెళ్ళలేను. నా మనవరాల్ని అసలు ఈ ప్రపంచాన్ని చూడనివ్వకుండానే కడుపులోనే చంపేసిన నా కోడలి మొహం నేను ఎలా చూడగలను? వదినకి అంతా బాగానే ఉందని చెప్పి ఆనందంగా ఉన్నా నా ఇంటి దీపాన్ని ఆర్పేసిన దీపాన్ని నేను చూడలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. వెళ్ళాలి కాంచన, ఏదో పెద్ద కారణం లేకుండానే దీపా, కార్తీక్ ఇలాంటి పనులైతే చెయ్యరు. నాకు అనుమానంగానే ఉంది. ఆ కారణం ఏంటో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత మాత్రం మనం చేసేది ఏముంది? ఏమీ లేదు, అంతా అయిపోయింది కదా అని చెప్పేసి కాంచన అయితే అంటూ ఉంటుంది. ఇక ఇలా ఆలోచించుకుంటూ ఉంటారు. సరే అయితే హాస్పిటల్కి కనీసం సుమిత్రను చూడ్డానికైనా వెళ్ళాలి కదా అని చెప్పేసి శ్రీధర్ ఎప్పుడైతే అంటాడో, సరే అయితే వదిన్ని చూడ్డానికి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి, వదిన్ని చూసి వచ్చేస్తానని చెప్పేసి కాంచన అయితే చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి బయలుదేరుతారు. ఇక్కడ చూస్తే దీప దగ్గరికి డాక్టర్ అయితే వస్తుంది. అలా వచ్చి దీప గారిని ఒకసారి కొన్ని టెస్టులు చేయాలి, తీసుకువెళ్తున్నానని చెప్పనేసరికి, డాక్టర్ టెస్ట్లా? అన్నీ అయిపోయాయి కదా, ఇంకిప్పుడు టెస్ట్లు ఏంటి? అసలు మీకు ఏం డౌట్ వచ్చింది అని చెప్పి అంటూ ఉండగానే, మా అత్తకైతే అంతా బాగానే ఉంది కదా. అంతా బాగానే ఉంది కార్తీక్, కాకపోతే చిన్న అనుమానంతో టెస్టులు చేద్దామని దీపం తీసుకుని వెళుతున్నాం. దీపకి ఏమైనా ప్రాబ్లమా? లేదు, అలాంటి ప్రాబ్లం అనేది దీపకి ఏమీ లేదు. కాకపోతే ఏంటో ఒకసారి దీపకి స్కాన్ కూడా చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అలా డాక్టర్ అయితే దీపం తీసుకుని వెళుతుంది. అలా వెళ్ళిన తర్వాత దీపకి స్కానింగ్ చేస్తుంది. స్కానింగ్ చేస్తూనే చాలా చాలా సంబరపడిపోతుంది. డాక్టర్ అయితే, అసలు నేను ఇది ఇది ఎక్కడ చూడలేదు, వినలేదు. ఇది చాలా పెద్ద మిరాకిల్లా ఉంది. వెంటనే ఈ గుడ్ న్యూస్ అనేది కార్తీక్తో షేర్ చేసుకోవాలి. ఆ భార్యాభర్త ఎంతగా బాధపడ్డారో నాకు తెలుసు. అందుకనే నేను వెంటనే ఈ విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి. సిస్టర్, మేడం, నేను అదే దీప్ దగ్గరికి వెళ్ళి చూసొస్తాను, పేషెంట్స్ ఎవరైనా వస్తే చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి డాక్టర్ బయలుదేరుతుంది. ఈలోగా కాంచన హాస్పిటల్కి అయితే వస్తుంది. తన వదిన దగ్గరకు వస్తుంది. వదినని పలకరిస్తుంది. వదిన కూడా దాన్ని మనస్ఫూర్తిగా పలకరిస్తుంది. వదిన, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, మా కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటావు. ఇన్ని రోజులు నువ్వు చాలా బాధపడ్డావు. నీ ఆరోగ్య పరిస్థితి గురించి నీకేమవుతుందని నువ్వు చాలా దిగులు పడ్డావు. కానీ ఇక నుంచి నీకు అలాంటి దిగులు లేదు. అవును వదిన, నా కూతురు జోష్న నా కూతురికి ప్రాణం పోసింది. ఎవరైనా పిల్లలకు జన్మనిస్తారు, కానీ నా కూతురు జోష్న నాకే ప్రాణం పోసి నన్ను కాపాడింది. నిజంగా సంతోషంగా ఉంది. నా కూతుర్ని చూస్తుంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సుమిత్ర కాంచన్తో చెప్తూ ఉంటుంది. నిజమే, నీ కూతురు చాలా గొప్పగా నిన్ను బ్రతికించుకుంది.
ఇక దీపని కార్తీక్ పెళ్లి చేసుకుని తప్పు చేశాడని ఇప్పుడు అనిపిస్తుంది. జోష్నని పెళ్లి చేసుకుని ఉంటే ఇలాంటివి ఏమీ ఉండే కావు. ఏ గొడవలు, ఎలాంటి సమస్యలు ఏమీ లేకుండా అందరం ప్రశాంతంగా బ్రతికేవాళ్ళం. దీపని పెళ్లి చేసుకోవడం కారణంగా జోష్నకి కార్తీక్ అంటే పగ, దీప్ అంటే ద్వేషం. ఈ కారణంగానే సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం దీప. దీప నా ఇంట్లో అయినా సంతోషాన్ని నింపుతుంది అనుకుంటే దీప ఆ సంతోషాన్ని కూడా నాకు లేకుండా చేసి అసలు ఇక నాకెప్పటికీ కూడా మనవడిని మనవరాల్ని చేతిలో పెట్టలేని పరిస్థితిలో ఉండిపోయింది. తన స్వార్థం కోసం, తన బిడ్డ కోసం ఇక బిడ్డలే లేకుండా చేసేసింది నా కొడుక్కి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. వదిన, దీపాన్ని చూసావా? దీప ఎలా ఉంది? నేను వెళతాను వదిన. అదేంటి వదిన, దీప గురించి అడిగితే ఇప్పుడు అదంతా ఎందుకులే వదిన అని చెప్పేసి బయలుదేరుతుంది ఇక కాంచన్. అయితే ఈలోగా డాక్టర్ అయితే దీప దగ్గరికి వస్తుంది. అలా వచ్చి కార్తీక్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా కాంచన ఆ రూమ్ దగ్గర ఆగి అలా చూస్తూ ఉంటుంది. ఆ రూమ్ వైపు దీప కడుపులో బిడ్డ లేదనే బాధ తనకి పదే పదే దీపని చూస్తుంటే అసలు చాలా బాధ కలుగుతుంది. తను ద్రోహం చేసిందనే కోపం, పగ కూడా తన మీద ఎక్కువైపోతుంది. ఈలోగా గుడ్ న్యూస్ కార్తీక్. గుడ్ న్యూసా? మాకు ఇంకేం గుడ్ న్యూస్లు ఉన్నాయిలే అని చెప్పేసి కాంచన అనుకుంటూ ఉంటుంది. ఏంటి డాక్టర్, గుడ్ న్యూస్ ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. గుడ్ న్యూస్ ఆల్రెడీ చెప్పేశారు కదా. మా అత్తకి అంతా బాగానే ఉంది, అత్త బ్రతికి ఉంది కాబట్టి అత్తకి ఇంకెలాంటి ప్రమాదం లేదు. బోన్ మ్యారో కారణంగా అత్తకి ఇంకా క్యాన్సర్ కూడా పోయిందని చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక గుడ్ న్యూస్ ఏముంది కార్తీక్, మీరందరూ దేనికోసమో దిగులు పడుతున్నారు కదా. దీప ఇక అసలు ఎప్పటికీ తల్లి కాలేదు, అలాగే కడుపులో బిడ్డను కూడా తీయించేసుకుంది. ఇక సుమిత్ర గారు బ్రతికారనే ఆనందం ఉన్నా కూడా దీప విషయంలో అందరూ చాలా దిగులు పడుతున్నారు. ఇక దిగులు అవసరం లేదు. ఇంకా దిగులు పడ్డానికి ఏముంది డాక్టర్, ఆల్రెడీ కడుపులో బిడ్డ చనిపోయింది కదా. లేదు లేదు కార్తీక్, బిడ్డ బ్రతికే ఉంది. అసలు ఇది ఎలా జరిగిందో మా డాక్టర్లకే అంతు చిక్కడం లేదు. నిజంగా చాలా పెద్ద మిరాకిలే జరిగింది. అసలు బిడ్డ బ్రతికుండడం అనేది అసాధ్యమని నేను నీకు చెప్పాను కదా కార్తీక్. నాకెందుకో డౌట్ వచ్చింది. మనం అబార్షన్ చేయడానికి కూడా మనకి అంత టైం అనేది కుదరలేదు. అర్జెంటుగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆపరేషన్ పూర్తి చేశాక అసలు లోపల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి కదా, లేకపోతే తనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక నేను ఆపరేషన్ అయిన తర్వాత స్కాన్ తీద్దాం అనుకున్నాను. ఇలా స్కాన్ తీయడానికి తీసుకువెళ్ళేసరికి అందులో బిడ్డ కదలికలు, అదే ఇంక బిడ్డ పిండం బ్రతికే ఉందని స్కాన్లో తెలుస్తుంటే అది చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇది ఎవరికో కానీ జరగదు అని చెప్పి అంటూ ఉండగానే ఇక అందరి మొహాలు కూడా సంతోషంతో వెలిగిపోతాయి. ఇంక బయట నుంచి చూస్తున్న కాంచన కూడా గబ్బగబ్బా లోపలికి వెళుతుంది. డాక్టర్, మీరు చెప్పేది నిజమేనా? దీప కడుపులో బిడ్డ బ్రతికే ఉందా అని చెప్పి అంటూ ఉండగానే, అమ్మా నువ్వు ఆగరా డాక్టర్, మీరు చెప్పండి డాక్టర్. అవును కాంచన గారు, దీప కడుపులో బిడ్డ బ్రతికే ఉంది. ఇక తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. దీప కడుపులో బిడ్డ బ్రతికే ఉండగానే ఆపరేషన్ జరిగింది అంటే మరి బిడ్డను తీయడానికే కదా ఆపరేషన్ చేశారు. అది అమ్మా, అదంతా ఏం కాదు. నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకు. నీకు కావాల్సింది నీ మనవరాలు బ్రతికి ఉంది కదా. ఇంక నీకు సంతోషమేనా? సంతోషమేరా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిడ్డని ఉంచుతారా? మీరు మళ్ళీ బిడ్డ బ్రతికుందని చెప్పి అడ్డుగా ఉందని తీయించేసుకుంటారా? లేదు లేదు చెల్లమ్మ, ఇంకా అలాంటి పొరపాటు వీళ్ళెందుకు చేస్తారు?
వీళ్ళు తప్పు చేసే మనుషులు కాదు. ఏదైనా చేశారంటే దానికి ఒక పెద్ద అర్థం ఉంటుంది. అది త్వరలో నీకే తెలుస్తుంది. కానీ నీకైతే గుడ్ న్యూస్ అందింది కదా, చాలా గుడ్ న్యూస్ అందింది. కానీ ఇంక ఈ బిడ్డ విషయంలో మాత్రం మీరేం చేసినా మిమ్మల్ని క్షమించనని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. ఏం చేయమత్తయ్య, ఇంక ఈ బిడ్డని కని నీ చేతిలో పెడతానని దీప మాటిస్తుంది. అలా కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బిడ్డ బ్రతికి ఉందని తెలుసుకున్న కార్తీకు, శివనారాయణకి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కానీ పారిజాతానికి మాత్రం పెద్ద షాక్ ఎదురైపోతుంది. అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కానీ అయోమయం పరిస్థితి పారిజాతంది, జోష్నది కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి అని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.